ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. సార్, ఏం మంజు, మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు? ఎస్ఐ ఇంతవరకు ఆ మినిస్టర్కి అగైనెస్ట్గా ఒక్క కేసు కూడా బుక్ చేయలేదు. తమరేమో కేసు పెట్టే ఛాన్స్ వచ్చినా వదిలేశారు. సరే, నువ్వు వచ్చిన పనేంటో చెప్పు. సార్, మీ సిన్సియారిటీ తెలుసు, మీరంటే రెస్పెక్ట్. ఆ మినిస్టర్ని నేను కూడా వదలను సార్. ఉత్త మాటలు వద్దులే మంజు, అసలు విషయానికి రా. సార్, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఆ మినిస్టర్కి పొలిటికల్ కెరియర్ లేకుండా చేయడమే మీ లక్ష్యం. ఆ లక్ష్యం నా ఒక్కడికే ఉంటే సరిపోతుందా? మీరు కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి కదా. ఈ విషయంలో నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాను సార్. మీరు ఏం చెప్తే అలా చెయ్యాలి అనుకుంటున్నాను. గుడ్ మంజు, ఇలాంటి సపోర్టే నాకు కావాలి. సార్, మినిస్టర్కి టికెట్ వచ్చింది, ప్రచారం చేసుకుంటున్నాడు, మనీ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతోంది. అయినా సరే ఈ ఎలక్షన్స్లో అతను గెలవకూడదు సార్. ఎలా మంజు? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏదైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. ఈ ఐడియాతో అతనికున్న బలాన్ని కొంత తగ్గించిన వాళ్ళం అవుతాం సార్. ఆ మినిస్టర్కున్న బలం సత్యగారు సార్. అతను నమ్ముకున్న బలగం సత్యగారి వెనక ఉన్న జనం సార్. ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న ఈ టైంలో మనం ఆ మినిస్టర్కు సత్యగారిని దూరం చేయాలి సార్. అతనికి మా ఆయన సపోర్ట్ లేకుండా చేయాలి సార్. అది కుదురుతుందా మంజు? కుదురుతుంది సార్. గుడ్. ఎలా? సత్యగారిని మినిస్టర్ని వేరు చేసి మా ఆయన్ని మార్చుకునే ఒక దారుంది సార్. ఏంటది? ఈ విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి సార్. ఆ మినిస్టర్ గెలవకుండా ఉండడం కోసం నేను నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. చెప్పు, నేనేం చేయాలి? ఓకే మంజు, ఎంతవరకైనా సిద్ధమే. నేను నీకు ఈ హెల్ప్ చేస్తాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. థ్యాంక్ యూ సార్. కొడుకు కావాలి అంటే కోడలిగా అంగీకరించాను. ఇదేమో రోజు రోజుకి కొరకరాని కొయ్యలా తయారవుతోంది. చెబితే వింటుంది, చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకున్నాను. అది నాకే కొత్త పాఠాలు నేర్పుతోంది. ఈ కాకి పిల్లని ఎదురు తిరగకుండా చెయ్యాలి. ఏం చేస్తే ఎదురు తిరగకుండా ఉంటుంది? ఏదో ఒకటి చేసి దీన్ని నోరు మాత్రం కట్టెయ్యాలి. సత్య, ఏనన్నా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏమీ లేకపోతే నువ్విలా డల్గా ఎందుకుంటావు? నీకు ఈ మధ్య నీ భార్య వల్ల కూడా సంతోషం ఉండడం లేదు. మినిస్టర్నే అరెస్ట్ చేస్తాను అని చెప్పిందంట కదరా మంజు. ఎందుకురా దానికి అంత పొగరు? ఆ మినిస్టర్ ముందు ఇదంతా? మనకి పెద్దవాళ్లతో ఎన్నో పనులుంటాయి, వాళ్ళతో అలాగేనా మాట్లాడేది?